అయ్యా అంతా సిద్ధం చేసేసామయ్యా. నువ్వు అను ఒకసారి నా యాల్ది మూడో కంటికి తెలియకుండా వేసేస్తాం. వద్దండి, నేను చెప్తే తను వింటుంది. పెద్ద జాలి చూపిస్తున్నా. నిర్ణయం అయిపోయింది, తగ్గేది లేదు. నేను ఒక వారం నుండి ఆ పీటీ మాస్టర్ కి చెప్తూనే ఉన్నా, అయినా నిన్నెవరూ పట్టించుకోకుండా వదిలేశారు. ఇప్పుడు చూడు నీ కళ్ళొచ్చింది. అరుణకుమారి అన్నొచ్చాడు. అన్నయ్య ఏంటన్నయ్య అలా అంటారు? మీరుండగా నేను పోటీ చేయడం ఏంటి? వేరే దారి లేదమ్మా. సీటు లేడీస్ కోటకు మార్చేశారు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు నించుంటే అన్న నించున్నట్టే. ఊళ్ళో అందరూ నీకు తెలుసు. 4 ఏళ్లలో పనిచేసేదానివి, 10 దాకా చదివావు. నించు, పర్లేదు. నేను పని చేయట్లేదు, వాళ్ళకి సహాయపడుతున్నాను. కరెక్టే, అదే నీకు ఓటుగా మారుతుంది. నువ్వే నించు. ఈ అన్న నించున్నా గెలుస్తాడు. కానీ ఇది చిన్న పంచాయతీ ఎలక్షన్, తర్వాత పెద్ద ఎలక్షన్స్ వస్తున్నాయి. అందులో నించోవాలని నా కోరిక. అన్న చెప్పాక కూడా ఇంతలా ఆలోచిస్తున్న మొదటి అమ్మాయి నువ్వే. అమ్మాయి భయపడుతురా, అర్థమయ్యేలా చెప్పాలి. ఇంట్లో మీ వదిన ఏం పని చెప్పినా చేస్తావు కదా, అలాగే గెలిచొచ్చి అన్న చెప్పింది కూడా చేసి. అన్నా పిల్ల భయపడుతోందన్నా. భయపట్టలేదన్నా, ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? గెలిస్తే ఊరికి మంచి చేయొచ్చు కదా. చేయొచ్చు. పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఏమనుకున్నావు? ఈ అన్న తోడుంటాడు, ఇంకేం ఆలోచించుకో. సరే అన్నయ్య. అన్నా ఎందుకు ఇలా జరిగింది? మనమ్మాయి అన్నావు కదన్నా, ఆ ఆటో వాడే దానికి నేర్పిస్తున్నాడన్నా. అన్నయ్య మమ్మల్ని ఆశీర్వదించండి. ఎందుగా కాబోయే పంచాయతీ ప్రెసిడెంట్ భద్రంగా చూసుకో. ఏదైనా అవసరం ఉంటే నన్ను వచ్చుకోలు, సరేనా? నువ్వు సరే అనయ్యా, దాన్ని భూమి మీద లేకుండా చేసేస్తాం. కత్తితో పొడిసి 4 విధాలుగా చంపొచ్చు. 1 పొడవుగానే వెంటనే చచ్చేది. 2 4 రోజులు గిలగిల్లాడుతూ చచ్చిపోయేదయ్యా. 3వది జీవితాంతం శవంలా పడుకోబెట్టేదయ్యా. 4వది మీ కసి తీరా చంపేదయ్యా. ఎలక్ట్రిసిటీ ఫండ్ శాంక్షన్ అయింది. ఇలాగే అన్నిటికీ శాంక్షన్ చేయించుకుని మన ఊరినే మార్చేద్దాం. మన సొప్పుడు ఫోన్ చేస్తే నువ్వు కుదరదని చెప్పావంట. అవునన్నయ్య, ఆ పనికి 3 లక్షలు అవుతుంది. అందరం లక్ష్యం అంటే ఎలా ఇవ్వను? అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు. నీ వెనక నేనున్నాను, నా వెనక పార్టీ ఉంది. అందరికీ నేనే సమాధానం చెప్పాలి. మట్టి పిసుక్కునేదాన్ని అందలం ఎక్కించాను. మళ్ళీ నేను కిందకి తోసేయడం పెద్ద పనేం కాదు. అవును, కరెంటు తీగలు కొనమని 3 లక్షలు శాంక్షన్ అయిందంటగా. అందులో 1 మన ఆఫీస్ నుంచి మళ్ళీ వస్తాడు, వాడికిచ్చే. ఇంకా ఇంట్లో మీ వదినకో 50 ఇచ్చే, మిగతా చూసుకోమా. మిగిలిన 1,50,000తో ఏం చేయగలమన్నా? చెయ్యాలి, చేసి తీరాలి. కావాలంటే నువ్వు 5-10 ఉంచుకో, మిగతా వాడితో సరిపెట్టేసి. ఏంటన్నా ఈ అమ్మాయి నీ ఉప్పు తిని నీకే ఎదురు చెప్తోంది? రాయ్, మన అమ్మాయిరా, నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పమ్మా, వెంటనే ఇచ్చేస్తాను. నాకు కరెంటే కావాలి. అది నా దగ్గర లేదే, నీ దగ్గర ఉందరా? లేదన్నా. లేదన్నా. అమ్మా వాళ్ళతో పెట్టుకోకమ్మా, చూసి చూడనట్టుండి నీ పని నువ్వు చేసుకోమ్మా. మరీ ఇంత న్యాయమా? అంతేనమ్మా, వాళ్ళు ఈ దొంగల మధ్య నువ్వు ఎలా బతుకుతావో ఏంటో. మీకు అర్థమైందమ్మా? కలెక్టర్ గారు నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏమయ్యా, మిమ్మల్ని ప్రెసిడెంట్ బాగా చూసుకుంటుందా? అవునయ్యా, బాగా చూసుకుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. మీ తర్వాత ఆవిడ్నే కలెక్టర్ చేసేయండి. కలెక్టర్ అవ్వాలంటే ఐఏఎస్ పాస్ అవ్వాలయ్యా. ఏమ్మా, ఇప్పుడు ఎన్నో నెల? 8th సార్. ఎందుకమ్మా అంత స్ట్రెయిన్ అవుతున్నావు? కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా. పర్వాలేదు సార్, ఆ రోడ్డు విషయం ఈ వారం అయిపోతుందని చెప్పారు. అది శాంక్షన్ అయింది. మీ ఊరికి మొత్తం 13 లక్షలు. సంతోషమేనా? అది ఇదిగోమ్మా. చాలా థ్యాంక్స్ సార్. సార్, మాది పెదపాడు. మా ఊరికి రోడ్డు. అయ్యా, పెదపాడికి పోయిన సంవత్సరమే 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. రోడ్లు కూడా వేసామని చెప్పారు. తిమింగలం మొత్తం మింగేశావా? ఎవరా తిమింగలం? అతను వాళ్ళ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ సార్. ఏంటి అరుణ్ కుమార్ ఇలా చేసావు? నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాలి కదా. అన్నయ్య, రోడ్డు వేయడానికి 15 లక్షలు ఖర్చు అవుతుంది, కానీ 13 శాంక్షన్ అయ్యాయి. అందులో 5 లక్షలు అడిగితే ఎలా? ఊళ్ళో అందరూ నన్ను నమ్ముతున్నారు, వాళ్ళని నేను మోసం చేయలేను. ఓయ్, ఏంటి పొగరుగా మాట్లాడుతున్నావు? మా కాంట్రాక్టర్ వదిలేసి వేరే వాళ్ళకి పనిచ్చావంట. మీ కాంట్రాక్టర్ పెద్ద మోసగాడని తెలిసింది. అది తెలుసడానికి నువ్వెవరు? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మా మీదకే చేయలేపుతున్నావా? మాతో పెట్టుకోకు, పిసికేస్తా గొంతునే. ఊరుకోండ్రా.
చూడమ్మా, అన్నయ్య చెప్పింది విను. ఇంకా చాలా పనులున్నాయి. రోడ్లు, లైట్లు, చదువులు అన్నింట్లో సంపాదించుకోవచ్చు. అవును, నీ మొగుడు కిరాయి ఆటో కదా నడిపేది? అది మన వెంకట్రావు గడ ఆటో కదా? అవునన్నా. నేను చెప్పాను అనుకో, ఆటో ఉండదు, ఆదాయం ఉండదు, ఎలా తింటారు? అందుకే అందరం కలిసి పంచుకొని తిందాం. ఈ రాజకీయాల్లో న్యాయంగా ఉండడం తప్పమ్మా. అన్నయ్య, న్యాయంగా ఉండడం తప్పైతే ఆ తప్పును నేను మళ్ళీ మళ్ళీ చేస్తాను. తిండికి లేకపోయినా పర్వాలేదు, గంజి నీళ్లు తాగైనా సరే బతికేస్తాం. కానీ మీరు చెప్పినట్టు మాత్రం చేయను. నీకు ఆ రోజే చెప్పాను, నీ వెనక నేను మాత్రమే కాదు చాలా మంది ఉన్నారని. వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి. వెనుకున్న వాళ్ళ గురించి నాకు అనవసరం అన్నా. నా ముందు నాకు నా ఊరుంది. దాన్ని బాగు చేయడానికి మీ వల్ల ఇంత చేయండి, లేదా దయచేసి నాకు అడ్డు చెప్పకండి. అరే ఏందన్నా ఈమె, వెంటనే రాజీనామా చేయించు, లేదంటే పార్టీ నుంచి పీకేసాయి. అన్నయ్య, మీకు దండం పెడతాను. మన ఊరిని ఈ దేశానికే ఆదర్శంగా చేయొచ్చు. నాకు అడ్డు చెప్పకండి. ఇంకొకసారి మీరు అడ్డుపడ్డారో నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను. ఓయ్, అన్ననే ఎదిరిస్తున్నావు. నీకు ప్రాణం అంటే అసలు లెక్కలేదా? ప్రాణం అంటే లేదు, కానీ ఊరంటే గౌరవం. ఏంట్రా, 4 మర్డర్లు చేస్తే పెద్ద పోటుగాలనుకుంటున్నారా? ఇక్కడ తేడా జరగకూడదు. తను గవర్నమెంట్ మనిషి, అర్థమైందా? అన్నా, వీళ్ల మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నన్ను అడిగితే ఈ పని మన పక్కూరు కుర్రాలకు అప్పచెప్తే గనక కరెక్ట్ గా చేస్తారు. ఏమంటావన్నా? కాల్ చేయండి. నేను బాగా ఆలోచించాను. ఇంకెలా చంపినా సరే నా కసి తీరదు. తగలండి అన్నా. ఏమండి, ఇంకో వారంలో రోడ్లు వేయటం మొదలు పెట్టాలి. లేకపోతే వర్షాలు పడతాయి, తర్వాత కష్టమైపోతుంది. రోడ్డు కాంట్రాక్ట్ లో కమిషన్ అడిగింది. ఎంత చెప్పినా వెళ్ళా. కలెక్టర్ కంప్లైంట్ చేస్తామంటే నా చైర్ లాగారని మా మీదే కంప్లైంట్ చేస్తానంది. మాకేం చేయాలో అర్థం కాక ఊరి మంచి కోసం మేమే ఈ పని చేశాం అని చెప్పి 4 నెలలు సరెండర్ అయిపోమన్నాడు. సరేనా, చేయిస్తాం. ఏమండి, మన అబ్బాయిని డాక్టర్ చేద్దామా, ఇంజనీర్ని చేద్దామా? కలెక్టర్ని చేద్దాం, అదేనే అన్నిటికంటే పెద్ద ఉద్యోగం. ఆగాగా. ఏ ఏంటయ్యా, ఎందుకు ఆటో నాపారు? నీ పేరు చంద్రశేఖరేనా? అవును. ఏ అయితే నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఎంత పొగరే నీకు? అన్నతోనే పెట్టుకుంటావా? బిడ్డన్నా, అన్నా, బిడ్డన్నా. అన్నా, బిడ్డన్నా, రేయ్, తీరా. నా బిడ్డన్నా, అన్నా, బిడ్డన్నా, అన్నా, వదిలేయ్. తీరా దాని మీద. తన ఒళ్ళంతా కాలిపోయింది, బతకడం కష్టం. బిడ్డను బ్రతికించడానికి ట్రై చేస్తాం. అమ్మా, బిడ్డ పుట్టేదాకన్నా ఓపిక పట్టమ్మా. చూపెట్రా. చూడు. తీరా. ఎక్కడ దాచారా? కాన్ఫరెన్స్ కన్నా నీ కమ్యూనికేషన్ అంతా కట్ అయిపోయింది. ఇక నీ సెల్ చార్జ్ చేయడం కుదరదు. ఇంకా ఏ న్యూస్ బయటికి పోదు. మీరు చచ్చినా ఎవరికి తెలీదు. అరే సూరి, జైల్లో ఉన్న కన్నాతో కమ్యూనికేషన్ కట్ అయిపోయిందిరా. తెలుసు బే. అరే తెలిసి ఏం చేయకుండా ఊరికే ఎట్లా కూర్చున్నావురా? కూర్చున్నానని ఎవడు చెప్పిండ్రా? రై, కిట్టి తెచ్చావా? నైఫ్ మరి కట్టర్? అన్నా, ఈ పని చేస్తే నన్ను సూర్యన్న గ్యాంగ్ లో చేసుకుంటారులే. ఇది చాలా పెద్ద మ్యాటర్. మంచిగా చేస్తే ఏర్చుకుంటా. అట్లే అన్నా. అదిగో సూర్య వచ్చిండు.
నమస్తే కడుపు చాలా లావుగుంది, కరెక్ట్ ఉంటది. రేయ్ ఏమన్నా తేడా గిట వచ్చిందా? కడుపులోకెళ్ళి పేగులు తీసి మెడలు వేసుకుంటా బిడ్డ. అన్నా ఏందన్నా సూరన్న నన్ను చూసి నవ్వని కూడా నవ్వుతలే, అంటే నన్ను మీ గ్యాంగ్ లో చేర్చుకోరా? ఏడు నుంచి పట్టుకొచ్చిర్రా ఈ పోట్లి గాని. అమీర్పేట హాస్టల్ పోరాడు సూరి. మన కాదర్ బాయ్ పంపించిండు. రే చేయగానే మూడు వచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాయింద్రా. చిన్న కటింగ్ ఏరా, ఓడ్చుకో. భయపడకరా, మెడికల్ కాలేజ్ పోరగాండ్లే, మంచి కోస్తారులే. ఎలేవే అయిపోయింది అయిపోయింది, కొంచెం అయిపోయింది. రాయ్ ఏదో ఒక లొల్లి పెట్టుకొని జైలుకు పో, వాళ్ళే చూసుకుంటారు. మొహం చూపించాలంటే సిగ్గుగా ఉందా? ఏరా నొప్పి అవుతుందా? చెప్పు. వచ్చింది. రాయ్ కక్కుస్ కడగమన్నారు, కడగనంటే కుర్రాళ్ళు కొట్టారని చెప్పి వెళ్ళి మళ్ళీ కుట్లేయించుకోపో. అన్నా నన్ను చూస్తే నేను దెబ్బలు తిన్నా లెక్కున్నానా? నేను ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళాలా? నీతోనే ఉంటానమ్మా, ప్లీజ్. నెక్స్ట్ టైం ఎలాగైనా ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేస్తానమ్మా. నీకున్న సమయం అంతా నా కోసమే వృధా చేస్తున్నావు. కనీసం ఇప్పుడైనా నీకోసం ఉపయోగించుకో. నా ఆశయం చాలా చిన్నది, కానీ నీ ఆశయానికి హద్దులే ఉండకూడదు. చదువు ఒక్కటే సరిపోదు, జీవితం అనుభవం రెండూ మనకి జ్ఞానాన్ని పెంచుతాయి. అప్పుడు నువ్వు హైదరాబాద్ రావచ్చు కదమ్మా. నేను ఇన్ని సంవత్సరాలు బయటికి రాకపోవడానికి కారణం సూర్యకిరణాలు తగిలి నా శరీరం మండుతుందని కాదు. నా శరీరానికి తగిలిన గాయం కన్నా నా గుండెకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని. నా ఆశయాన్ని నువ్వు నెరవేరుస్తావనే నేనింకా ప్రాణాలతో ఉన్నాన్రా. రాజకీయ నాయకులకి ఐఏఎస్లకి రా ఇక్కడ బలం. రాజకీయం నన్ను చేతకాని దాన్ని చేసి కూర్చోపెట్టింది. అందుకే నువ్వు ఐఏఎస్ అవ్వాలి, విజయరాఘవన్ ఐఏఎస్. ఈ జనాలకి మంచి చేయగల స్థానంలో నువ్వు ఉండాలి. అదేరా నా ఆశయం. నువ్వేరా నా ఆయుధం. నా ఆశయాన్ని నెరవేర్చి నన్ను బయటికి తీసుకెళ్ళు. అప్పుడు కోటి సూర్యకిరణాలు కూడా ఏం చేయలేవు. నువ్వు ఈ అమ్మ చేయి పట్టుకున్నప్పుడు తీసుకెళ్ళు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరి మీద కోపం తెచ్చుకోకు నాన్నా. ఏంటి సార్ 3000 చేతిలో పట్టుకొని ఇండిపెండెంట్ హౌస్ కోసం జూబ్లీ హిల్స్ లో తిరుగుతున్నారు? అక్కడ ఎలా దొరుకుతుంది? ఇట్లాంటి చోటే దొరుకుతుంది. ఇక్కడ బ్రోకర్లు ఎక్కువ, వాళ్ళ చేతుల్లో పడితే నీ పని పానీపూరే. కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది. నన్ను బ్రోకర్ బాబు అంటారు, నా పేరు అలాగే ఫీడ్ చేసుకో. రేయ్ ఇంకా ఖాళీ చేయలేదురా నువ్వు? నమస్తే అన్న. రూమ్ ఓకేనేమో చూసుకో అన్నా. 2 వారాలు ఆగండి అన్న, మొత్తం ఇచ్చేస్తాను. ఇంకా పైసలు రాలేదన్నా. రేయ్ ఎలాస్టిక్ ఏంద్రా లాగుతున్నావా? చాలా కష్టంగా గడుస్తుందన్నా. లాక్డౌన్ తర్వాత ఎక్కడికి పోయినా పనులు లేవంటున్నారన్నా. 2 రోజులు ఓపిక పట్టన్నా, ఎట్లయినా తెచ్చేస్తా. వేరే ఇల్లు చూపించండి. అరే కొడిపోచ్చు, 2 రోజులు నీకు టైము. ఈ రూమ్ చూడనా? ఉంది కదా అని మందు తాగుదాం. మా నాయనే గోళ్ళెం పెట్టుకుని పోయారు. ఏమనుకుంటాం చూడనా, కిరాయి 3000, టైం కి జీపీ చేసేయాలి. కరెంటు బిల్లు ఎన్ని యూనిట్లు కలిస్తే అంత ఇవ్వాలి. వాడకి ఆల్రెడీ మేకులున్నాయి, ఎక్స్ట్రా కొట్టాలంటే నాకు ఫోన్ చేసి అడగాలి. ఇక 24 అవర్స్ వాటర్. వేరే రూమ్ చూద్దాం. అన్నా బ్రోకర్ కమిషన్ ఎంత అంటే 1 మంత్ రెంట్ ఇవ్వాలి. ఓకే అంటే మాట్లాడదాం. ఓనర్ ఎవరన్నా? నేనే ఓనరు. మరి బ్రోకర్? అది కూడా నేనే. మాసు మామ మాసు మేమే ఊర మాసు, మాసు మామ మాసు మాకు మేమే కదా బాసు. తోపు మామ తోపు మా బస్తీ పెద్ద తోపు, పెట్టుకుంటే మాతో అరే లేచిపోతి టాపు. మట మట మటాసు మా జోలికొస్తే మటాసు, కల 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 కల్లాసు మేమెత్తినామె గల్లాసు. గత 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 కత్తరే మాతో పెట్టుకుంటే చిత్తడే, కర్ర 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 కర్రం చాయ్ మాతో దోస్తికొస్తే సలాం భాయ్.
బీరేసుకుంటా బిందాసుకుంటా బొంబోలు శంభో శివ నన్ను వీకెటోడు దునియాల లేడు ఏడున్నా నా దేహ తమ్ముడు అక్కడ రైట్ సైడ్ పబ్లిక్ టాయిలెట్ ఉంది కదా, మరి అక్కడ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు పోస్తున్నావు? గదా ఆడుంది కదా, అందుకే ఈడ పోస్తున్నా. ఏందన్న అట్లా చూస్తున్నావు? ఆయన చెప్తున్నారు కదా, ఆడెందుకు గుర్తుపోతున్నావురా? పోయి కక్కుస్ తోటి తిరిగిపోవచ్చు కదరా. ఏం టైలరు ఏంది సౌండ్ లేస్తుంది? తెలుసు కదా, మా వాళ్ళు వచ్చిర్రంటే మిషన్ మీద పోసుడే, తుడుచుకోలేక చస్తావు. ఏరామమ్మ రెడీయా? ఏం సార్ ఆయన భయపడుతుండ అనుకుంటున్నావా? గలీజ్ గా తిడుతుండు, చూడు పెదాలు ఎట్లా కదులుతున్నాయో. వీడు ఇట్లా ఒరితేనే ఎవడో కొట్టిండు, ఆడి బ్రెయిన్ కి నోటుకున్న నరం కట్టేంది. అప్పటి నుండి వాడు ఏం మాట్లాడాలన్నా మాట్లాడేస్తాడు, కానీ ఆడియోనే లేట్ గా డెలివరీ అవుతుంది. చూడు 1 2 కొత్త బేకు సాలే చెల్రే నాకు మండిదనుకో కట్ చేసి కుట్లేస్తా, తిప్పుకోలేక సావాలే. దొడ్డుకెళ్తే సక్కంగా చెట్టి వేసుకోనికి రాదు, చదువు సంఖ్య లేకుండా ఏం బాపడతారా మీరు? అసలే ఏరియా గలీజ్గా ఉందంటే ఇంకా గలీజ్ చేసిపోతారా మీరు? గలీజ్ నాయాలరా? శుచి శుభ్రం ఉండాలే మనుషులన్నాక. ఎందుకురా పెద్ద అంటే ఊకు లొల్లు పెట్టుకుంటారు? పిల్లగాళ్ళు లేకుండొచ్చు కదా. ఏమండి, నేను ఈ ఏరియా కొత్తగా వచ్చాను. ఈ కుప్పతోటి ఎప్పుడు ఇలానే ఉంటుందా? మీరెప్పుడు లేటుగానే మాట్లాడతారా? అవును, గది అట్లానే ఉంటది. అది ఆడు ఉండేదానికి లేదు. అదిగో ఆ మూల ఉండాలి ఆ కచరా డబ్బా. అదిగో ఆ కచరా లారీ వాళ్ళు వస్తారు, ఆ కచరా అంతా నింపుకొని దాన్ని ఎవడ పెడితే ఆడేసిపోతారు. ఎవడిదంతా చూసుకునేది లేదు, జల్దీనే మాట్లాడతారు. ఆడియోనే లేట్ వస్తుంది. ఒక్కోసారి ఆడియో లేట్ రావడం మనకు మంచిదేగా. లెట్ యు టాక్, లెట్ యు లివ్. తమ్ముడు సీన్గా ఒరే సీన్గా చెవులకించ గొట్టం తీర సచ్చినోడా పిలుస్తుడు చూడు. ఒక్క నిమిషం. ఏ రౌడీ బేబీ తీసుకో. మీదేస్తావరా నీ నోట్లో ఏంది సార్? ఒక చిన్న హెల్ప్. హెల్పా? ఏంది? నాకది హెల్ప్, నీకది పని. నాకు హెల్ప్, నీకు పని. షార్ట్ ఫిల్మ్ టైటిల్ లా ఉంది. ఈ కుప్పతో యాక్చువల్ అక్కడ ఉండాలి, కానీ ఇక్కడ ఉండటం వల్ల స్మెల్ వస్తుంది. కొంచెం క్లీన్ చేయగలవా? ఎన్నిసార్లు పిలవాలరా? ఏం చేస్తున్నావురా ఈడ? వామ్మో, ఏంది గట్ల నూనెలో పెట్టిండు సార్? అమ్మ, నా పేరు విజయరాఘవన్. నేను ఇక్కడ పైంట్లో దిగాను. ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ ఈ చెత్తకుండా ఇక్కడ కాకుండా అక్కడ ఉండాలి. అది కొంచెం క్లీన్ చేయించి బ్లీచింగ్ చేయమని చెప్పాను. కొంచెం మీరు చేయిస్తారా? పోరికి ఇప్పటికే లేదు, 10th క్లాస్కి వెళ్ళి అయినా ఇప్పటికే వాళ్ళేది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ హాయ్ వేద, ఎలా ఉన్నావే? ఐమ్ వెరీ హ్యాపీ. యు నో వాట్, మన పావని పాత కాలేజ్ లోనే జాయిన్ అయిందంట. ఈవినింగ్ కాల్ చేస్తానని చెప్పింది. కాలేజ్ అయ్యాక తన్ని కలవడానికి వెళ్దాం, ఓకేనా? షూర్. హలో, వెనక పోయి కూర్చో. హలో, ఇక్కడే బాగుంది. ఈ బెంచ్ మీద 4 కూర్చోవచ్చు. రండి, మన ముగ్గురం కలిసి ఇక్కడే కూర్చుందాం. సరే చిచా, మేమిద్దరం మాత్రమే ఇక్కడ కూర్చోవాలి. ఈడేం రా సేమ్ కూర్చో అనుకున్నాడా? గట్ల పట్టుకుండు. ఏం రా గట్టి పట్టుకున్నావు? నేను గొద్దుగాలే ఎవరిని కొట్ట అది పోయినావు. చెప్పిండు కదా వెనక్కి పోయి కూర్చో.
ఏ సూరి, డిగ్రీలో కాలేజ్కి వచ్చి 3 సంవత్సరాలు మాకు చుక్కలు చూపించావు. పీజీలో కూడా అదే సిచ్యువేషన్. మన కాలేజ్ సార్, మనం చేయకపోతే ఎట్లా? ఈ రోజు మనం మ్యాక్రో ఎకనామిక్స్ థియరీ అండ్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఇక టాపిక్స్ సూపర్. మోడల్ మండితే గట్టిగా రుతుకో, లేకపోతే monetary and official policies in closed economy. And point 6, aggregate. నిన్ననే కదా చక్కెర తీసుకోపోయినావు, మళ్ళా మళ్ళా వచ్చినావింది. ఊకి ఇచ్చుడేనా నా పని? పోయి ఇక్కడి నుంచి ఒక్కసారికి ఇవే. ఇవ్వండి. ఇదా? ఇటు ఇవ్వండి. ఇప్పటి నుంచి చెత్త అంతా నాకే ఇవ్వండి. థ్యాంక్స్. సరే తమ్మి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. చూడు గుణశేఖరన్న, మొదట్లో నువ్వే ఏరియాలు డివైడ్ చేసి మాకు అప్పచెప్పినావు. ఇప్పుడేమో ధూల్పేట నుంచి గవర్నమెంట్ కాలనీ వరకు మొత్తం మాదేనా ఆక్రమించేసినావు. ఇట్లా అయితే మా దందా ఖరాబ్ కదా. నీ వార్డులో 500 ఇండ్లున్నాయి. రోడ్డు కటింగ్ అని, కరెంట్ కటింగ్ అని పనికి మాలిన సాకులు చెప్పి పైసలు గుంజుతున్నావు. కానీ నా వార్డులో గవర్నమెంట్ క్వార్టర్స్లే, పైసలు ఎవరి దగ్గర లేవు, అందరు గరీబోళ్లే. మరి నేనెట్టా సంపాదించాలే? ఇలాంటివి ఏమన్నా చేస్తేనే నేను ఉన్నానని తెలుస్తుంది. నమస్తే కాకా. సర్లే, నేను చూసుకుంటా. అన్నా నమస్తే అన్న. రాయ్ ఏంట్రా ఏం చేస్తుండే ఇక్కడ? అదే చెప్పనా, నేను ఇప్పుడు సైలెంట్ అయిపోయినా కదా. రాయ్ ఓవర్ చేస్తున్నావు నువ్వు. నిన్ను చూస్తేనే పొడిచి పడేయాలనిపిస్తుంది. గుణ, మేము సైలెంట్ గానే ఉన్నాం. సూరే, నువ్వే నకరాలు చేస్తున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. సూరిగా, మనకు అందరు సపోర్ట్ కావాలి. మన పార్టీ వాళ్లే కదా. నేను కంట్రోల్ చేస్తాలే. అయినా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అడ్జస్ట్ చేసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేం. సరే గుణ, నువ్వే మాట్లాడి సెటిల్ చేయమలా. అన్నా కన్నా, లోపల ఏం చేస్తున్నావురా? బయటికి రా. ఏందన్నా, ఏమైంది? నీతో చాలా పనులున్నాయి. అపోజిషన్ వాళ్ళు ఎగురుతున్నారు, రూలింగ్ పార్టీ నుంచి పైసలు రావట్లే. నువ్వు బయటకు వచ్చి ఓ 6 నెలలు నాతో ఉండు. అట్నే అన్నా. ఏ కాంతం, మీ అక్క నీకన్నా ఇంకా ఎక్కువ చమకాయిస్తుంది. ఏంది ఇది, మనం రోజు పోసే జాగలా లేదు. తమ్ముడు, ఏంది నీ పేరేంటి? స్మార్ట్ స్టార్ పరమేష్. ఓ హెల్ప్ చేస్తావా? హెల్పా? హెల్ప్ అని వస్తే జాన్ నేస్తాడు ఈ పరమేష్. కానీ అందులో ఏమైనా కిరికిరి ఉందనుకో జాన్ కూడా తీసేస్తాడు. చెప్పు, నీకు ఇయ్యాలా తీయాలా? నాటాలి. నాటాలా? అవును, ఈ గింజ నాటు. గింజ నాటాలా? నాతోటే వ్యవసాయం చేపిస్తున్నావు ఏంద్ర అయ్యా? హాయ్ బ్రో. హాయ్. నువ్వేంటి బ్రో, ఫీజు మొత్తం కడుతున్నావు లేకపోతే ఇన్స్టాల్మెంట్ లోనా? ఏ ఫీ? క్లాస్ ఫీజ్ బ్రో. ఏంటి తెలీదా? లేదు, నేను స్కాలర్షిప్ ఎగ్జామ్ లో పాస్ అయ్యాను. ఓ నైస్ బ్రో. నేను ఎగ్జామ్ రాశాను కానీ వీడి ఫెయిల్. నానా ఏంటిది? ఎన్నో ర్యాంక్ బ్రో? 6th. 6th? నీ ర్యాంక్ ఎంతరా? 3000 30,000? నానా కొంచెం సైలెంట్ గా ఉన్నానా? సివిల్ సర్వెంట్ అవ్వాలనే డ్రీమ్ తో మీరందరూ ఇక్కడికి వచ్చారు. మన దేశాన్ని దృఢంగా మార్చే కాంక్రీట్స్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి గవర్నమెంట్ సర్వీసెస్. ఆ ప్లేస్ కి వెళ్ళాలనుకునే మీకు ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్, అది క్లియర్ చేస్తే మెయిన్స్ ఎగ్జామ్, అది కూడా క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ. ఏం టైలరు, సప్పుడు చేయకుండా సైలెంట్ గా ఉన్నావు? హలో హలో మిస్టర్ విజయ రాఘవన్, ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు? సరే, ఏ ఊరు? అరకు పక్కన. హైదరాబాద్ ఎందుకు వచ్చారు? సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఓ, డ్రీమ్ తో వచ్చారా?
ఆసమ్ ఆసమ్ ఆల్ ది బెస్ట్ గురు. థ్యాంక్స్ అండి. ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ? ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను. సరే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబరా? ఎందుకు? త్వరలోనే మీరు కలెక్టర్ అవ్వచ్చు. సారీ, అవుతారు. మీ ఫోన్ నంబర్ నా ఫోన్ లో ఉంటే నా ఫోన్ కి గౌరవం కదా. చెప్పండి. 9 to 1 పీజీ కాలేజ్, 2 to 5 సివిల్ కోచింగ్, 6 to 10 ట్యూషన్ క్లాస్. ఇలా డే అంతా బిజీగా వెళ్ళిపోతుంది, మాట్లాడే టైం మరి దొరకదు. ఫ్రీ టైం అయినా కొంచెం మాట్లాడొచ్చు కదా. ఫ్రీ టైం ఉన్నప్పుడే నేను చదువుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ద వర్స్టెస్ట్. ఫోన్ ఇవ్వండి. అరే బాలేరా తొందరగా. సాలే అందుగా తిట్టిపే. ఏ లక్ష్మీనేరా, రే దమ్ముంటే ఇప్పుడు కొట్టరా. మా కౌగాడు వచ్చాడేంద్రా. రే పట్టుకోవే. అవును, మీరంతా స్కూల్కి వెళ్ళలేదా? మేమందరం ఫెయిల్ అయినాం, అందుకే స్కూల్కి వెళ్తలే. మరైతే ఇంకేంది, కేల్ కథం దుకాన్ బంద్. అయితే సప్లిమెంటరీ రాసి పాస్ అవచ్చు కదా. రే బాల్ సప్లిమెంటరీ పేపర్ అసలు పేపర్ కన్నా టఫ్ ఉంటది. అరే సీదా కొట్రా, అవుట్ అయిపోతాడు. జాకీ చాన్ నీకు పగులుతది. అరే నువ్వు అక్కడ పో, అటు అటు. ఎంతమంది ఇలా ఫెయిల్ అయ్యి స్కూల్కి వెళ్ళకుండా ఉన్నారు? ఈడ మేము పక్క బ్లాక్ లో 10 మంది, సి బ్లాక్ లో 5. వీళ్ళంతా మా బ్యాచే. ఏమైనా ప్రాబ్లం వస్తే లైట్ స్పీడ్ లో వచ్చేస్తారు. లైట్ ఉన్న స్పీడ్ ఎంతో తెలుసా నీకు? లైట్ కూడా స్పీడ్ ఉందా? సరే, మీరు నా దగ్గర ట్యూషన్కి వస్తారా? మిమ్మల్ని పాస్ చేయించి చూపిస్తాను. చదవకున్నారే, కొంచెం చదివితే చాలు. రే పాము ఓసీ గాడు గోచి లాగడానికి వచ్చాడు రా. అరే జాకీ చాన్, నువ్వు కూడా ఆడుతున్నావురా? అరే మామ, నిన్న మీ ఇంటికి వచ్చాను రా, నీ బండి కనిపిలే. ఎడకపోయినావు? రే ఇది బండి కాదురా. మరేందిరా? డ్రాగన్. డ్రాగనా? మంట వస్తుందా? కిందకి చూడరా ఎట్లా వస్తుందో. కనబడ్డదా మామా? సూరి పనులు చేస్తావన్నా? కుర్రోళ్ళు నీకే ప్యాకింగ్ చేస్తురన్నా? అన్నా ఒక్క నిమిషం అన్నా, పంపించేస్తాను. చెప్పేది అన్నా 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 ఒక్క నిమిషం ఉండన్నా, ఒక్క నిమిషం అన్నా. నేను కాదన్నా, నేను కాదు. నోరు మీరు పక్కన కొడక. నమస్తే అండి, నా పేరు విజయరాఘవన్. నేను ఇక్కడ 20B ఉంటాను. మీ అబ్బాయి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యడని స్కూల్ కి సరిగ్గా వెళ్ళట్లేదు. నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను పాస్ అయ్యేలా చేస్తాను. వాడు ఇంటికే సరిగ్గా రావడం లేదు, ఇంకెక్కడ ట్యూషన్కి వస్తాడు? వాడు 24 గంటల పోరం పొగలో తిరుగుతాడు, రాత్రికి వస్తాడు. పగలంతా కష్టపడి నొప్పులకి రాత్రి అయితే నేను అరుస్తుంటాను, మా ఆవిడ దాని నొప్పిగా అరుస్తుంది. వీడు నైట్ అయితే మాళవిక అని కాళ్ళు వేస్తాడు. వారానికి పేరు మాత్రం మారుస్తాడు. నేనే ట్యూషన్ పంపించాలనుకుంటున్నా, పంపిస్తా. ఏంది ట్యూషన్ చెప్తాడంట. అవసరం లేదు, వాడు మంచిగా చదువుతాడు. ట్యూషన్ ఏమొద్దులేపో. నానా దేత్తడి పోచమగుడి. ఇంకా చూడు, నీ కొడుకుకి మార్కులు ఎంతగానో వచ్చినాయో చూడు. 100కి 8 మార్కులు వచ్చినాయి. కండ్లు పెట్టుకొని చూడు. ఏందది? నీ దస్కత్తు. ఏందిరా నువ్వు పెట్టినావు? నువ్వు కష్టపడొద్దని పెట్టినా. ఆడాడు చదువుతాడు, వాడయ్య తాగి తాగి మూల పడ్డాడు. లివర్ ఖరాబ్ అయింది. ఇప్పుడేమో దవాఖానాల చుట్టూ తిరుగుతుండు. ఈడేమో స్కూల్ మానేసి బలాదూరు తిరుగుతున్నాడు. స్కూల్ బ్యాగ్ తీసి ఆటకు మీద పడేసా. ఓల మాట లేడయ్యా, ఇప్పటి సందే తాగుడు షురూ చేసిండు. ఏం ముస్లి, అది బ్రీజరే. అందుకే నారా ఎంకలు అట్లా పాడైనాయి. వాడు నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను బాగా చదివించి పాస్ చేయిస్తాను. అవన్నీ నడవలే సార్. ఆడికి చదువు ఎక్కట్లా, అన్ని షాప్ లో కూర్చోబెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ చేస్తా. మీరు గనక తన్ని చదివిస్తే ఇట్లాంటి 1000 షాపులు పెడతారు సార్. వాడు చదివి పాస్ అయ్యి ఓ మంచి ఉద్యోగం చెయ్యాలి. వాడు గుడిసెలు కాకుండా మిద్దెలు ఉండాలి. ఏం రా పోతావా? ఫ్రెండ్స్ అంతా పోతే పోతా, లేదంటే బోర్ కొట్టుది. నువ్వు పోతామి, నేను పంపిస్తా. వాడికి కాల్స్ ఎట్లా ఎరగొట్టినా ట్యూషన్ పంపిస్తా. గాడు ఎట్లయినా మంచిగా చదువుకునేటట్టు చేశారు. వాట్ నేను చెప్పాను కదా అన్నా, స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ అమ్మని చెప్పరా. సార్ రండి సార్. నమస్తే సార్. రావయ్యా, ఇప్పుడేంటి? మా కాలేజ్ నుంచి నీకు ఇప్పుడు 2 కావాలి. అవును సార్, కేసును తొందరగా క్లోజ్ చేయమని పైనుంచి ప్రెషర్ సార్. పోయిన మాసం 5 మీద పుట్టప్ కేసు పెట్టాలని అడ్వాన్స్ మాత్రమే ఇచ్చావు. అరెస్ట్ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ మాత్రం ఇవ్వలేదు. వేరే సైట్ ఈ పేమెంట్ తో కలిపిచ్చేస్తాను సార్. మీ సపోర్ట్ లేకుండా ఏరియాలో ఎవరన్నా అరెస్ట్ చేయడం కుదురుతుందా? బాగా నటిస్తున్నావయ్యా, యాక్టింగ్ మంచిగా ఉంది. ఇప్పుడు నీకెవరు కావాలనో కానీ పట్టుకపో. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రేపు పొద్దుగాల నాతానికే వస్తారు. FIR వేసేసారు, బెయిల్ తెప్పిస్తానని నేను మేనేజ్ చేస్తలే. మరి ఇప్పటి పేమెంట్? మామూలుగా పోలీసులే లంచం అడుగుతారు, మీరు పోలీసులనే లంచం అడుగుతున్నారు. మరి మా బస్తీ కుర్రోడు లేకపోతే ఎవరిని తీసుకెళ్లి లోపలేస్తావు? వెంటనే సంవత్సరానికి 4 సార్లు పండే పంట ఏది? మొక్కజొన్న, మిరప, కంది, పత్తి. మొక్కజొన్న సార్. సూపర్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంట్రా మీ ఇద్దరు వచ్చారేంటి? సునీల్, వసంతేరి? వాళ్ళిద్దరిని పోలీసులు పట్టుకోవారు సార్. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే సంజాయించడం, అందుకే ట్యూషన్ కి లేట్ అయింది. ట్యూషన్ మాస్టర్ వచ్చాడు చూడు. మీకెరకదే కదా సార్,
వాడు ముందట్లకి లేడు సార్. వాడేం తప్పు చేయలేదు. ఎవరో చేసిన తప్పును వాడి మీద పెట్టి తీసుకొచ్చి లోపలేస్తారు. పుటప్ కేసు సార్. పిల్లల మీద ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 75. అంతా డబ్బే ఇక్కడ. ఇన్స్పెక్టర్ తలుచుకుంటే స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. మిమ్మల్ని హెయిర్ కట్ చేసుకోమని చెప్పా కదా. నేను కటింగ్ షాప్ పోతుంటేనే తీసుకొచ్చారు సార్. ఎక్కడికి వెళ్ళావా? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? వినపడలా? ఇదిగో ఈ ఫైల్లో సైన్ పెట్టించి రిమాండ్కి పంపించు. పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది సార్. ఇదివరకు వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏం తప్పు చేయలేదు సార్. మీరు ఒకవేళ వాళ్ళని రిమాండ్కి పంపిస్తే వాళ్ళు ఎగ్జామ్ రాయలేరు సార్. వాళ్ళ లైఫే స్పాయిల్ అయిపోతుంది. 75 కదా సార్. మీరు అనుకున్నారంటే వాళ్ళని స్టేషన్ బెయిల్ మీద రిలీజ్ చేయొచ్చు సార్. తన పిల్లలకి ట్యూషన్ మాస్టర్, ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాడు. అందుకేనా అంత గట్టిగా మాట్లాడుతున్నాడు? ఇంతకు ముందు వాళ్ళ మీద 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 75. నేను అనుకుంటే గోండా శాఖ పెట్టగలను తెలుసా సార్. 75 కదా సార్. 75 అయితే వదిలేయచ్చా? ఈ కుర్రాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. గుప్పెట్లో గంజాయి దాచుకుని చేతులు మారుస్తుంటారు. రేపు వాళ్ళకి ఎగ్జామ్ ఉంది సార్. మీరు అనుకుంటే వాళ్ళ లైఫే మారిపోతుంది సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కోర్టులో చూసుకో. ఇదిగో తీసుకెళ్ళాలని. సార్ ఇది పోయిన సంవత్సరం కంప్లైంట్ సార్. ఇప్పుడు అరెస్ట్ చేశారేంటి? అవును, పోయిన సంవత్సరం నుంచి వెతుకుతున్నాం. ఇప్పుడు దొరికారు వీళ్ళు. సార్ వీళ్ళు మా ఏరియా కుర్రాళ్ళు. మా ఏరియాలోనే ఉన్నారు. 1 year గా వెతుకుతున్నారంటే. ఎవరు పిల్లలు కొట్టారో తెలుసా నీకు? కార్పొరేషన్ కమిషనర్ గారి కొడుకునే కొట్టారు. దెబ్బలు తిన్నది కార్పొరేషన్ కమిషనర్ కొడుకే ఉండొచ్చు, కానీ కొట్టింది వీళ్ళు కాదు సార్. మీరే ఎవరు దొరక్క వీళ్ళ మీద పుటప్ కేసు పెడుతున్నారు. షర్టు ఇస్త్రీ చేసి మరీ వేసుకున్నాం అనుకుంటా. ఎందుకు నలిగేలా చేసుకుంటాం? ఓయ్ సార్ తీసుకెళ్ళి. ఓకే సార్. చట్టం గురించి నాకే చెప్తున్నాడు. వచ్చే నెల అయ్యే సెకండ్ లెవెల్ ఎగ్జామ్ అమ్మా. మంచిది నాన్న, ధైర్యంగా ఉండు. సరేమ్మా. భాను టాబ్లెట్స్ తెచ్చాడా? తెచ్చిచ్చాడ్రా. నా గురించి కంగారు పడకు, నేను బానే ఉన్నాను. హాయ్ వేద. హాయ్. ఎవరు? నువ్వు కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నమస్తే ఆంటీ. నా పేరు వేదవతి, మీ అబ్బాయి క్లాస్మేట్. మీ అబ్బాయి గురించి అస్సలు టెన్షన్ పడకండి. ఆయన్ని అన్ని విషయాల్లో నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా. నా గురించి చెప్పే ఉంటారు. లేదమ్మా. చెప్పలేదా? అయితే ఇప్పటి నుంచి చెప్తాను. సరే అమ్మా, అన్నని బాగా చూసుకో. అన్ననా? ఆయన ఫ్రెండ్ ఆంటీ. సరే ఉంటాను ఆంటీ. ఆంటీ హైదరాబాద్ వస్తే తప్పకుండా మా ఇంటికి తీసుకురండి. నేను ఐఏఎస్ అయ్యేంత వరకు మా అమ్మ ఇల్లు విడిచి బయటికి రాదు. సూర్యాడు చూడు, 2 ప్రేమ పావురాలు రెక్కలు ఇడిచి మరీ ప్రేమించుకుంటున్నాయి. గడికిచ్చిన పిల్ల కూడా దమ్కిద్దామా? అరే నువ్వేం సూరి గంత మంచి పోరి అనిపించినా అస్సలు పట్టించుకో. అసంటి పోరులకు నాలాంటి పోరలు నచ్చరు బే. సారీ, మీ అమ్మ లైఫ్ లో ఇంత పెద్ద ట్రాజెడీ ఉందా? మా అమ్మ కన్న కల నేను ఐఏఎస్ అవటం, నా కల మా అమ్మ కళ నిజం చేయటం. అందుకే నేను బుక్స్, స్టడీస్, కోచింగ్ అన్నీ. ఖర్చే లేకుండా స్కాలర్షిప్స్ తో చదివి పైకొచ్చారు కదా? లేదండి, పేదరికం నుండి చదివచ్చాను. ఇప్పుడు మనకదేంది? మనదెప్పుడు యాక్షన్ బే. మరి వాళ్ళది ఇంకేముంది? ఇద్దరు కలిసి మంచిగా పాట పాడుకో. మీ అయ్య తాగి తాగి సంపుతున్నాడు అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా తయారైనవేందిరా? ఎందుకు నా జీవితం ఇట్లా నాశనం చేసిరు? మీ అత్తర్లకు అమ్మ సరిగ్గా చదివి పాసప్పుడు శాత కాదు గాని మందు కావాలన్నా మందు. ఏ నోరమయ్యవే, నేను ఇయ్యాలనే కాదు రోజు దాకా ఇంటికి వస్తా. నువ్వే కాదు ఎవరు చెప్పినా వినను అంతే. ఈ చదువు నాకు సెట్టే అవ్వదు. నేను ఇంతే. ఏంది ఈవిడ మా అమ్మ. ఇప్పుడు అవసరమా నాకు? ఇది నేను పుట్టక ముందు దిగింది. సార్ దిమాగ్ ఖరాబ్ చేయకు. ఇప్పుడు ఇలా ఉంది. ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీద కొన్ని ఆశలుంటాయి. ఆ ఆశల్ని మన మీద రుద్దుతున్నారని మనం అనుకుంటాం. కానీ సరిగ్గా ఆలోచిస్తే మనం మన గురించి ఎంత ఆలోచిస్తామో వాళ్ళు మనకంటే ఎక్కువగా మన గురించి ఆలోచిస్తారు. మనం ఎదిగితే ఆదరించటం, ఓడిపోతే అవమానించటం ఈ లోకానుకున్న చెడ్డ అలవాటు. కానీ ఎలా ఉన్నా ప్రేమించేది మన అమ్మా నాన్నే. వాళ్లతో నువ్వు ఇలా మాట్లాడడం తప్పు. సారీ సార్. నమస్తే తమ్మి. నమస్తే
సెల్లే నమస్తే నమస్తే అక్క హైదరాబాద్ నవాబ్ లెక్కున్నావనా? మీరందరూ మంచుకున్నారు కదా ఆడబిడ్డలు క్షేమమేగా ఎరా మల్లిగా పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి నల్లలు వదలమని చెప్పిన ఏంది వస్తున్నాయి కదా గల్లీలో అన్ని బ్లాకులకి దోమల మంది కొట్టమని చెప్పిన ఎరా బాలా కొడుతుంటారు కదా నా తరపు నుండి మీకు అందాల్సినవి కరెక్ట్ గా అందుతాయి గట్లనే మీ ఇళ్ల నుండి నాకు అందాల్సినవి కూడా కరెక్ట్ గా అందాలి సమజైందా? ఏమ్మా ఈ ఇలాకలకి ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్పండి అబ్బా. మీ మనసులో ఇంకేమైనా ఉంటే చెప్పండి, ఏమున్నా సరే చేసేద్దాం. లేకుంటే మీరు ఎలక్షన్ లో చూపిస్తారు మళ్ళా. నువ్వున్న చోట సమస్యలు ఉంటాయా అన్నా? ఏమయ్యా మాట్లాడరా? ఇప్పుడు సమస్యలు లేకుండా ఉన్నాం, అలాగే ఎప్పుడు ఉందాం. ఎవరితో నువ్వు? సార్ నేను ఈ ఏరియాలో ట్యూషన్ మాస్టర్ని. చదువుకునే పిల్లల్ని తీసుకెళ్లి పోలీసులు అప్పుడప్పుడు పుటప్ కేసులు పెడుతున్నారు సార్. మీరు ఒకసారి ఈ కేసుల గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది సార్. చదువుకునే పిల్లలు సార్, వాళ్ళ లైఫ్ సార్, పాపం సార్. సరే తమ్మి, నేను చూసుకుంటా. గివ్ యూ ఐడి నంబర్, నేను చెక్ చేస్తాను. చెప్పు. దీనికి ముందు 2 సార్లు మెయిన్స్ వరకు వచ్చి కంప్లీట్ చేయలేకపోయాను. స్టే స్ట్రాంగ్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. అమ్మని తలుచుకో. ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ మా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మా. రే ఏంది నీ కదా? నిన్న సూర్యుని కాలేజీలో ఏందో అన్నావంట, అన్న మీటింగ్ లో కూడా ఏందో ఓవర్ గా మాట్లాడినావంట. ఏం? లేదు సార్, నేను ఇక్కడ ట్యూషన్ చెప్తుంటాను. ఈ ఏరియా పిల్లల్ని మాటి మాటికి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, అందుకని. అవన్నీ నీకు అనవసరం. అసలు అడిగే రైట్ ఎవడిచ్చిండ్రా నీకు? ఎవరిచ్చిండ్రా చెప్పు. ఎక్స్ట్రాల్ చేయకూడదురా ఇక్కడ, అర్థమైందా? ఏంద్రా లొల్లి పెడుతున్నావు? ఏంట్రా ఉరిమి చూస్తున్నా? ఏంటి ఉరుము చూస్తున్నాడా? చూస్తే అలా అనిపించట్లేదు ఉరుము చూస్తున్నట్టు. మామూలుగా చూస్తే కనబడ్డా మావా, సైలెంట్ కిల్లర్. సరిగ్గా చూడు. నేను సంటోడిని, నువ్వు నాకు బొమ్మ లాంటోడివి. సంటోన్ చేతికి బొమ్మ చిక్కితే ఏమైతుంది? ఏంది మా మాట్లాడుకుంటున్నావు? పాపం రాబాయ్ మాట్లాడుతున్నాడు కదరా, ఉండ్రాబాయ్ నువ్వు. ప్లీజ్, ఈ ఏరియా పిల్లలు నా కోసం వెయిట్ చేస్తా. నేను వెళ్ళి ట్యూషన్ చెప్పాలి. నన్ను వదిలేండి. ఎక్కువ చేస్తున్నావు, సంపేస్తా బిడ్డ. ఇంద్రుడు అట్లా వెళ్ళిపోతుండు, ఇప్పుడు చూడడానికి ఇస్తా. ఏమ్రా ఒకసారి చెప్తే సమాజ్ కాదరా? ట్యూషన్ చెప్పినట్టు మంచిగా చెప్పినాం కదరా. సూరే ఇప్పుడు చూడు నెట్ట కొడుతున్నావు. ఎన్నిసార్లు చెప్పినారా నీకు? నా ముందు ఓవర్ యాక్షన్ చెయ్యకరా అని. అయినా నీకు సమాజ్ అయితలేదు. పెద్ద తోపుగాని వారా నువ్వు? నరుకుతా సాలే. సాన్ని లేపుతాం రండ్రా. ఏం సార్ మీకు అసలు కోపమే రాదా? కోపం వస్తే వాళ్ళ ఎసెంటోలో తెలీదా నీకు? రే, మనం ఒక ఆశయం కోసం ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉండాలి. అలా వెళ్తేనే మనం గమ్యం చేరుకుంటాం. గామా రేస్ లాగా. గామా రేస్ ఎన్ని ఆటంకాలు వచ్చినా అది వాటిని దాటుకుంటూ వెళ్తూనే ఉంటుంది. రేపు నువ్వు కలెక్టర్ అయినాక అలా సంగతి చూడాలి.
హలో. రేపు మార్నింగే కదా నీ ట్రైన్? అవును. ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకో. రేపు మార్నింగ్ 10 o'clock కి నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. ఇప్పుడు ఎందుకు అదంతా? నువ్వు ట్రైన్ లో వెళ్తే 1 day పడుతుంది. యుల్ బి టైర్డ్. థ్యాంక్స్. వచ్చేటప్పుడు ఐఏఎస్ గా రావాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హోంవర్క్ కంప్లీట్ చేశారా? చేశాం సార్. పరమేష్ ఎక్కడ? బ్యాగ్ బట్టి ఏడుక పోయింది సార్. రేపు తెలుగు ఎగ్జామ్ యాడికి పోతున్నావురా అంటే నీకెందుకు పోబే అన్నాడు సార్. సార్ వాడిని సూరి తీసుకెళ్ళింది సార్. నవ్వాప్రా బాబు నువ్వు. ఎవడన్నా తాగితే తింటాడు పంటాడు. నువ్వేం రా పిచ్చినా కొడుకులాగా నవ్వుతుంటావు. రే పరమేష్, రేపు ఎగ్జామ్ ఉంది, ఇక్కడ ఏం చేస్తున్నావు? పద. మా ఏరియా పోరగాడి మీద నీరు బాబేంద్రా. రేపు వీడికి ఎగ్జామ్ ఉంది, రివిజన్ చేయించాలి. ఆల్రెడీ మేము రివిజన్ చేయిస్తున్నాం. నీకేమైనా ప్రాబ్లమ్? నన్ను కాదని మా పోరగాడిని తీసుకుపోతావా? సార్ మీరు వెళ్ళండి సార్, నేను వస్తాను. నేను ఎగ్జామ్ చదివేశాను. పరమేష్ ఇప్పటికే 3 సార్లు ఫెయిల్ అయ్యావు. ఈసారి నువ్వు పాస్ అవ్వాలి. ఆగరా రే, చెప్పేది నీకేరా. ఆగరా రే, వేస్ట్ రే, చెప్పేది నీకే. ఆగరా ఆగరా రే. సారీ, కోపం వచ్చింది, క్షమించండి. నేను భయపడలేదు కదమ్మా, నేను బెదిరిపోలేదు కదమ్మా, నువ్వు చచ్చిపోతావు కదమ్మా. ఇట్లా రాని అమ్మా. చూడుపోరా. చూడరా. మళ్ళీ అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశా. వాట్రా సొంపేంట్రా వాడిని. రోలింగ్ టైటిల్స్ లో వస్తున్నాడు. ఎక్కడికి పోతున్నాడు? అన్నా వద్దన్నా. అప్పో నిన్ను ఇడిచిపెట్టా, నిన్ను చంపుతా. నన్ను ఆసుపత్రికి తీసుకుపోండిరా. నేను తీసుకుపోతాను. ఏంటి మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి? తమ్ముడు, నీకు తెలుసు కదా నాదేం తప్పు లేదు. సూరికి సారీ చెప్పానని చెప్పు. నేను చదువుకోవడానికి వచ్చాను. పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది. అమ్మని తిడితే ఎవరికైనా కోపం వస్తుంది. ప్లీజ్ సూరికి కొంచెం అర్థమయ్యేలా చెప్పు.
మీరేదో చెప్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం చెప్తున్నారో సరిగ్గా రిసీవ్ అవ్వట్లేదు సార్. కానీ మీరేం చెప్పినా మంచి కోసమే చెప్తారని ఇందాకే అర్థమైంది సార్. చిన్న హెల్ప్, అంబులెన్స్కి ఒక్కసారి ఫోన్ చేస్తారా సార్? లోపల ఏం పరిస్థితిగా అర్థం కావట్లేదే. తొడవని కదలబాకు. ఏం రా మందు తాగుతుంటే అంత అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసిర్రు? సూర్యకాంత్ ఎవరికి రా గొడవైంది? ఉన్నాళ్ళేరా ఓ ట్యూషన్ మాస్టర్. ఏంది ట్యూషన్ మాస్టరా? ట్యూషన్ మాస్టర్ అన్నారా కొట్టనీకి మమ్మల్ని పిలిచింది? చాలా కిరికిరి చేస్తుండ్రు రాడు. ఆయనతో ఏంద్రా కిరికిరి? అక్కడ కాదురా, ఇక్కడ చూద్దానండి. లాకేస్తుంది, పైన చూడండి రా. ఏడ్రా వాడు? కనవలేదురా. వాడు దొరికాడా? ఇంకా లేదన్నా. రే సూర్యాన్ని కొడుతుంటే ఏం చేస్తున్నారా మీరు? మేము ఫుల్ గా దాగి వండుకున్నాం రా, కన్నాడ దాకి వెళ్ళిపోయింది మ్యాటర్. ఆ ట్యూషన్ మాస్టర్ గారి మీద ఈ నాటు బాంబు వేసి ఆ బోటి బయటికి లాగుతాను అంతే. మళ్ళా నేను సూర్య నాకు సారీ చెప్పాను సార్. నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళాలి సార్, ఇంటర్వ్యూ ప్లీజ్. బాంబే రాడు మీద. సార్ 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 బాంబు ఎందుకు సార్? నాకు ఎగ్జామ్ ఉంది సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ 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 ప్లీజ్. రే ఏమంటున్నాడు రా వాడు? మీరేం చేసినా నానేం పీకలేడు అంటున్నాడు కాకా. ఇప్పుడేమంటున్నాడు రా? నాతో పెట్టుకుంటే శాంతి లేచిపోతే అంటున్నా. పట్టుకోండి రావండి. జాగింగ్ చేస్తే షుగర్ రాదని మా ఫిగర్ చెప్పింది సార్. మీరు కంటిన్యూ చేయండి. ఏమని కొడుతున్నా మనిషిని కొడుతున్నా. నా పేరు కన్నా, నన్నందరూ కాన్ఫరెన్స్ కన్నా అంటారు. ఇనే ఉంటాం సార్. నేనేం చేయలేదు సార్, అతనే. ఏం చేయలేదా? సూరి ముఖం పగిలింది, వాడు కాన్ఫరెన్స్ లోనే ఉన్నాడు. మాట్లాడు సూరి. సూరి సారీ. ఏయ్ ఆగుబే. తమ్మి పిల్లలు చెప్పిండ్రు నీ గురించి. నువ్వు బాగా చదువు చెప్తే వాళ్ళు పాస్ అయినరని. నీకెందుకు చెప్పి లొల్లి? సార్ ప్లీజ్ సార్, రేపు ఢిల్లీ ఇంటర్వ్యూ. ఓకే ఓకే, ఏం లేదు. నువ్వు సీదా వచ్చి మన సూరిగానికి సారీ చెప్పి వెళ్ళిపో. ఇదే నేను నీకు ఇచ్చే ఆఫర్. సారీ నాకు. ఏ సూరి నువ్వు ఆగురా, నేను మాట్లాడుతున్నా కదా. తమ్మి నువ్వు సారీ చెప్పి పోయేటప్పుడు నీ కుడి చేతుకున్న ఒకే ఒక ఎంకి రగొడతా. అదే నేను సూరికిచ్చే ఆఫర్. ఈ మ్యాటర్ అప్పుడే సెటిల్ అవుతుంది. హలో హలో, వాడు కట్ చేసిండు. అన్నా ట్యూషన్ మాస్టర్ కోసం రాత్రి నుండి గల్లీ గల్లీ ఎత్తుకుతున్నామన్నా. యాడా కనపడలేదు. కనిపిస్తే ఫోన్ చేస్తా చూడు.
సార్ మీరు చెప్పిన స్కూల్ దగ్గరకు వచ్చాను సార్. ఎక్కడున్నారు సార్ మీరు? స్ట్రైట్ వచ్చేయండి. ఇటు చూడు, చేయి ఊపుతున్నాను. సార్ కనపడ్డారు సార్. పక్కూరు నుంచి వచ్చావా, మూసుకొని చదువుకున్నావా అన్నట్టు ఉండాలి. ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగే ఉంటది. సూరికి వెనక కన్నా ఉన్నాడు, కన్నాకి వెనకాల కార్పొరేటర్ ఉన్నాడు, కార్పొరేటర్ వెనక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ అని ఒక పెద్ద పార్టీయే ఉంది. ప్రాణం పోకూడదు, జాగ్రత్త, ఎలక్షన్స్ రాబోతున్నాయి. పడేండ్రా బయట కానీ. ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయను సార్, ప్లీజ్ సార్. నేను ఢిల్లీ వెళ్ళాను సార్. నేను ఐఏఎస్ పాస్ అయ్యాను సార్. మా అమ్మ కల సార్, ప్లీజ్ సార్. ఫైనల్ ఇంటర్వ్యూ పెండింగ్ సార్. నేను ఒక ట్యూషన్ మాస్టర్ సార్. నన్ను ఏం చేయదు. నేను నీకు మంచి ఆఫర్ ఇచ్చిన, నువ్వు నా ఫోనే కట్ చేస్తావా? సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. రే లేపండి రావండి. కన్నా అన్నకి మ్యాటర్ తెలీదు. ఇవ్వకపోతే పోయి చెప్పు. ఇంటర్వ్యూ సార్. నా ఏరియాకి వచ్చి మా వాళ్ళ మీదనే చేయి చేసుకుంటావా? నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? రేయ్, వాడి కుడి చేతి ఎముకని, ఛాతి ఎముకని ఇరిసేయండి రా. వద్దు సార్, ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్, వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్, వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్, ఇరికి పారేయ్. సార్, ప్లీజ్ సార్, సర్టిఫికెట్స్ ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్, సార్, ప్లీజ్ సార్, చెయ్యి వదలట్లేదు నా వీడు. సార్, ప్లీజ్ సార్, 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 ప్లీజ్ సార్, వదిలేండి సార్, వదిలేండి సార్, వెళ్ళిపోతాను సార్. ఊరోనికి సిటీ గురించి ఏం తెలుసురా? విని లేపి కాలువల బారేండ్రి. మునిగితే మోక్షాన్ని ప్రసాదించేది మనకున్న ఏ నది? గోదావరి నది. మొదలయ్యేది త్రయంబకేశ్వర్లో. పొడవు 1465 కిలోమీటర్లు. తెలుగు వారి దక్షిణ గంగ ఇది. ఒరే రాఘవ, అమ్మ కోసం ఒక పని చేస్తావా? ఏంటమ్మా? నువ్వు కలెక్టర్ అవ్వాలి. దానికేంటమ్మా, తప్పకుండా అయిపోతా. నువ్వేంట్రా ఎన్ని పేపర్లు తీసుకుంటున్నా? మా పోరలందరినీ మంచిగా చదివిపిస్తున్నావు. నీలాంటి మంచోడిని అట్లా కొట్టా నీక వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయి? నా బిడ్డ నుంచే కదయ్యా నీకు ఇసంటి కష్టం వచ్చినది. సారీ సార్. పర్వాలేదు. ఎగ్జామ్ ఎలా రాసావురా? బాగా రాశాను సార్. మంచోనివి తమ్మి నువ్వు. నీ జీవితం ఇలా అయిపోయింది. ఓ చెడ్డోడిని కొడితే 100 మంది చెడ్డోళ్ళు వస్తారు. ఒక మంచోడిని కొడితే అడిగే నా కొడుకే ఉన్నాడు. మా కోసం వచ్చి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు. నిన్ను కొట్టినోళ్ళని కొట్టే దమ్ము మాకు లేదు. ఏం చేస్తాం? మేం చవట నా కొడుకులం. మా జిందగీ ఇంతే. మా జిందగీని ఇట్లనే పొందబెట్టని. నువ్వైనా వెళ్ళిపో, వాళ్ళు ఎట్లయినా మమ్మల్ని వదలరు. కానీ ఒక్క మాట మీ అమ్మకి చెప్పడం మర్చిపోకు. కొడుకంటే నువ్వే రా బిడ్డ. నువ్వేడున్నా సల్లంగుండాలి, సల్లంగుండాలి. కన్నాలే ఓ కన్నా, ఎన్నెన్నో కలలు మోసాలే నే నిన్ను, పెంచుకోని ఆశలు. లోకమే అడ్డుగా వేసిన కంచెలు, కోపమే వద్దురా వెళ్ళరా ముందుకు. మంచినే చెయ్యరా, మంచి నీకు జరుగు. బాధనే మింగరా, విజయం కలుగు. నిన్నే నువ్వు వెతుకు, నీలో ఉంది గెలుపు. కలలే కడకు, నిజమై జరుగు. కన్నాలే ఓ కన్నా, ఎన్నెన్నో కలలు మోసాలే నే నిన్ను, పెంచుకోని ఆశలు.
ప్రెసిడెంట్ భగీరథ గారికి, అన్న భగీరథకి, టైగర్ భగీరథకి, మన అన్న భగీరథకి, టైగర్ భగీరథకి, హైదరాబాద్ కా షేర్ భగీరథకి. జటాజూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకింపబడుతుండగా, మెడలోని సర్పహారము మాలలా వేలాడుతుండగా, చేతిలోని ఢమరుకం మోగుతుండగా, ఆ శివుడు తాండవమాడుతూ మనకు సకల శుభాలు ప్రసాదించుగాక. ఓం నమః శివాయ. సబ్మిట్ చేసేద్దామా? మంచి ముహూర్తం దాటిపోయేలోపే నేను 10 చోట్లకి వెళ్ళి నామినేషన్ వేయించాలి. ఏంటి అపోజిషన్ వాళ్ళు లోపలున్నట్టున్నారు? నమస్కారం. చూసి చాలా రోజులైంది. ఎలక్షన్ వచ్చాయిగా, మళ్ళీ కలుస్తూనే ఉంటాం. ఎవరు క్యాండిడేట్? మిన్నల్ కుమార్ అని సీరియల్ యాక్టర్. సూపర్ స్టార్ మిన్నల్ కుమార్ అంటే అందరూ గుర్తుపడతారు. టీఆర్పీలో నేనే కింగ్, నా ముందల అందరు బొంగు. స్టార్ మిన్నల్ కుమార్ అన్నకి. ఏంటి పెద్ద బఫన్ గాళ్ళని అందరినీ దించినట్టున్నారు? డైలీ నైట్ 7:30కి ఈయన సీరియలే టీవీలో వస్తుంది. ఈయన నియోజకవర్గంలో మహిళల లోట్లు ఎక్కువ, అందుకే నైట్ అయితే అందరి ఇళ్లలో నేనే ఉండేది. సీరియల్ నువ్వు ఇళ్లలోనే ఉంటావు, నేను జనాల గుండెల్లో ఉంటాను. ఈశ్వరా, ఓం నమః శివాయ. ఇదిగోండి సార్. మన వార్డ్ నుంచి పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థులు మొత్తం ఇద్దరే, అంతేగా? లేదన్నా, ఇంకో క్యాండిడేట్ వచ్చాడు, వాడిని ఎర్రకొట్టి తొక్కి పారేశాం. ఓకే సార్, క్యాండిడేట్స్ మొత్తం ఇద్దరే, చూసుకోండి. ఇద్దరుగా సార్, మొత్తం కార్పొరేటర్ క్యాండిడేట్స్ 3. కొద్దిసేపటి క్రితమే ఒకళ్ళు ఫోన్ చేశారు. ఆన్లైన్ లో ఫామ్ డౌన్లోడ్ చేశారంట. నేరుగా వచ్చి నామినేషన్ వేస్తాన్నారు. ఎవడ్రా వాడు నెట్ నుండి నేరుగా వస్తున్న మగాడు? ఇవ్వండి సార్, మీరేనా ఫోన్ చేసింది? అవును సార్. ఎవడ్రా ఈ బచ్చాగాడు? మన ఏరియా ట్యూషన్ మాస్టర్ అన్న, పేరు విజయ రాఘవన్. తమ్ముడు, నా పేరు భగీరథ, ప్రెసిడెంట్. హలో సార్. చెయ్యి ఇచ్చే రకం కాదమ్మా మనదెప్పుడు. నమస్కారం. నమస్కారం. ఏ ఏరియా బాబు? నిన్ను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే. తన అపోజిషన్ పార్టీ వాడు తమ్ముడు. నువ్వు కొత్తగా వచ్చేసరికి నిన్నెవరు గుర్తుపట్టడి. ఇప్పుడేగా బరిలో దిగుతున్నావు, అందరూ తెలుసుకుంటారులే. ఇక్కడెక్కడ ఉంటున్నావు? గవర్నమెంట్ కాలనీ, బి బ్లాక్. ఏ ఊరు? అరకు పక్కన. ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటున్నా. ఓ, బయటి వాడివా? మరి ఇక్కడేంటి? సరే, ప్రజాస్వామ్య దేశం, ఎవరన్నా ఎక్కడి నుంచన్నా పోటీ చేయొచ్చు. నించో కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటు. ఆల్ ద బెస్ట్ మా. మీకు కూడా ఆల్ ది బెస్ట్. త్వరలోనే కలుద్దాం తమ్ముడు. కలుద్దాం. మన వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, వచ్చే వారం ఒక బ్యాగ్ పంపిస్తున్నారు. ఈసారి కూడా గెలుస్తున్నాం కదా. మీరు ఇంకొంచెం బాగా చూసుకుంటే ఫుల్ మెజారిటీతో గెలిచేయచ్చు. ఏం రా, సపోర్ట్ చేయండి. వాడు వేస్ట్, పట్టించుకోకనా. గాజు పెంక కూడా వేస్టేరా గుణశేఖరా, కానీ కంట్లో పడితే రక్తంలా మారుతుంది. మనం చూడండి రక్తమా అన్న, రక్తంలో ఈత కొడతాడు. మనల్ని ఎవరైనా భయపెడితే వాళ్ళని ఎదుర్కోవడానికి 2 దారులున్నాయి. ఒకటి, వాళ్ళకి భయపడి దూరంగా పారిపోవడం. 2, అదే చోట నిలబడి వాళ్ళకన్నా బలంగా మారడం. ఇప్పుడు నువ్వే దారిలో వెళ్లాలో నువ్వే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు నువ్వే దారిలో వెళ్లాలో నువ్వే నిర్ణయించుకోవాలి.
ఇప్పుడు నువ్వే దారిలో వెళ్ళాలో నువ్వే నిర్ణయించుకోవాలి. అమ్మా, మా ట్యూషన్ మాస్టారు పెన్ను గుర్తుతో ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. అతనికే ట్యూషన్ మాస్టర్ దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందారా? ఎలక్షన్ లో నిలబడుతుండు. ఎందుకు నిల్చకూడదు? అతను మన పిల్లలందరికీ ట్యూషన్ చెప్తున్నాడా లేదా? అతను కాకపోతే ఇంకెవరు నిల్చుంటారు? ట్యూషన్ మాస్టర్ కార్పొరేటర్ ఒకటేనా? మా ట్యూషన్ మాస్టర్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు. ఎందుకు రాదానికి పలికి మాల పనులు? గెలిస్తే మాత్రం ఏం చేస్తాడంట? అందరూ పీకుడు గాలే. చల్, ఈ సంవత్సరంకి వెళ్ళి మా అందరికి ఓట్లు వస్తున్నాయి. మేము మా మాస్టర్ కి ఓటేస్తాం. అరే, మన పిల్లల్ని చదివించి దారికి తీసుకొచ్చాడు. అట్లాంటిది మన ఏరియాని డెవలప్ చేయలేడా? నేను ఆయనకే ఓటేస్తా. ట్యూషన్ మాస్టర్ ఎలక్షన్ లో నిలబడుతున్నట్టక్క. ఎవరు నిలబడితే నాకేంటి? నేను నా ఓటు గుణశేఖరన్నకే వేస్తా. ఒక్కొక్క వాడికి నీళ్లకి మాత్రమే సంవత్సరానికి 40 లక్షలు ఖర్చు పెట్టినారని పేపర్స్ చెప్తున్నాయి. కానీ వారానికి 3 సార్లు మనం నీళ్ల కోసం కొట్టుకుంటున్నాం. ఇది ఒక వాటర్ ట్యాంక్. పోయిన సంవత్సరం పెట్టారు. దీని రేట్ ఎంతో తెలుసా? ఎంత? ఈ ట్యాంక్ కి సిమెంట్ కి ఓ 2 లక్షల దాకా అయి ఉంటది. ఒక 2 లక్షల ట్యాంక్ కి 7 లక్షల లెక్క చూపిస్తున్నారు. ఈ ఏరియాలో మటుకే 24 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. మనకి తెలియకుండానే మన వెనక ఎంత దోచుకుంటున్నారో తెలుస్తోందా? ఏందన్నా ఇంత డబ్బు? ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఖర్చు పెట్టి నీకు పంపించిండు. నా ఖర్చులకి 30%. మిగతావన్నీ నా కోసం నీళ్ళలా ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టి నన్ను గెలిపించాలే. ఇంకో 20 నాకు కావాలి. డివ్వు అన్నా, ఈడ తక్కువ అవుతుంది, ఆడ ఎక్కువ అవుతుంది. ఈ సంచి పెద్దదిరా, అత్తం నీ నోరు లెక్క. పోలీసు శాఖ వారి విజ్ఞప్తి: ఎన్నికల సందర్భంగా పార్టీల వాళ్ళు డబ్బు చూపించి ఓట్ల కోసం ప్రలోభ పెట్టగలరు. ఓటు కోసం డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరం. మీ ఓటు చాలా అమూల్యమైనది, దాన్ని అమ్ముకోవద్దు. వాటర్ క్యాన్. పిడికిలు గుర్తు కోటే. పిడికిలు గుర్తు. శుభ్రం లేని డ్రైనేజ్ నుంచి కంపే కాదు, మనుషుల్ని చంపే రోగాలు కూడా వస్తున్నాయి. దీనికోసం స్లమ్ బోర్డ్ డ్రైనేజ్ మెయింటెనెన్స్ సంవత్సరానికి 35 కోట్లు శాంక్షన్ చేస్తోంది. కానీ ఇక్కడ ఇలా తప్పులు జరగడానికి కారణం తప్పులు చేసే వాళ్ళు మాత్రమే కాదు, అది తప్పు అని చెప్పని మనం కూడా. మనం తప్పును ఎప్పుడు ఖండిస్తామో అప్పుడే ఇది మారుతుంది. నా గుండెకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని. నువ్వు నా ఆశయాన్ని నెరవేరుస్తావని నేనింకా ప్రాణాలతో ఉన్నాను. అమ్మా, పాస్ అయ్యానమ్మా. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి పబ్లిక్ పార్టీ అభ్యర్థి గుణశేఖర్ కి 7,201 ఓట్లు, జనబలం పార్టీ అభ్యర్థి మినల్ కుమార్ కి 6,631 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ రాఘవన్ కి 2,567. ఏమ్మా, అడిగేది నిన్నే. మా అన్న మిన్నల్ కుమార్ కి ఇంకా ఓట్లు రావాలి. ఏం చేస్తారమ్మా? రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి గుణశేఖర్ 10,341, మిన్నల్ కుమార్ 11,060, విజయ రాఘవన్ 7,241. మూడవ రౌండ్ ముగిసేసరికి పబ్లిక్ పార్టీ అభ్యర్థి గుణశేఖర్ 15,501, చెప్పనా అదిరింది లెక్క. చక్రం పార్టీ అభ్యర్థి మిన్నల్ కుమార్ 11,171, ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ రాఘవన్ 15,508. అన్నా, మనం 7 ఓట్లతో గెలవలేదు, 7 ఓట్లతో ఓడిపోయాం. 145వ వార్డు అభ్యర్థి విజయ రాఘవన్ 7 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. నీకే గట్లుంటే నేను చచ్చిపోయి ఉండాలి. చచ్చావు కదా ఇందాక. అదే నీ టైం బాగుండి దేవుడి దేవుళ్ళు బతికిపోయావు. మోస్కాడు కాలేజీకి వచ్చిన రోజు నుంచి లొల్లి షురు అయిందన్న. వచ్చిన మొదటి రోజే సూరన్నతో లొల్లి పెట్టుకున్నాడన్నా. సూరిగాడిని కొట్టాడని సూరి కన్నాకి చెప్పి వాడిని కొట్టి కాలువలో పడేశారు. జనాలు వాడి మీద జాలి చూపించారు. అలా కొట్టచాస్తలు. గట్లయితే నీ ఓడిపోనికి మొదటి కారణం మీరేరా? నువ్వు ఒక న్యూస్ ని టీవీలో వేయించడానికి పర్మిషన్ తీసుకో అన్నా, నేను చూసుకుంటా. ఏం న్యూస్? సిటీలో పట్ట పగలే ఓ కార్పొరేటర్ దారుణ హత్య. శత్రువు మనల్ని ఎదిరించి ఓడించేలోపే శత్రువుని మన గుప్పెట్లో పెట్టుకొని మనం మన గమ్యాన్ని చేరుకోవాలి. కానీ దానికన్నా ముఖ్యం మన శత్రువెవరో ముందు తెలుసుకోవాలి. ఏ వార్డులో కూడా నాకు నా పార్టీకి తెలియకుండా ఒక్కటి కూడా శాంక్షన్ అవ్వకూడదు. సార్, ఆ 145వ వార్డు కార్పొరేటర్ కాల్ మీద కాల్ చేస్తున్నాడు. అన్నా ఏంటన్నా ఇది? ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీకెందుకు కాల్ చేస్తున్నాడు? నేను విజయ రాఘవాన్ని.
145వ వార్డ్ కార్పొరేటర్ని. ఇండిపెండెంట్ గా గెలిచిన మీ సపోర్ట్ లేని ఏది జరగదు సార్. మీ బ్లెస్సింగ్స్ కోసం కాల్ చేశాను. రాజకీయాల్లో మీరే నాకు రోల్ మోడల్ సార్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి సార్. మీరే నా ఇన్స్పిరేషన్. మీతో ఎప్పుడు టచ్ లో ఉంటాను సార్. మీరే నాకు గైడ్ చేయాల్సిందే. నువ్వు వెళ్లే చోటు నీకు చాలా మంది చెడ్డవాళ్ళు ఎదురవ్వచ్చు. నువ్వెవ్వరికీ భయపడకు. ఎంతమంది చెడ్డవాళ్ళున్నా వాళ్ళ మధ్యలో నువ్వు మంచివాడిలా ఉండు. ఎందుకంటే చెడ్డవాడు ఈ లోకాన్ని మాత్రమే గెలుస్తాడు, కానీ మంచివాడు